చేసుకుందాం. దేవుని గ్రంథం నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. యోవేలు గ్రంథము, హోషేయ గ్రంథం తర్వాత ఉంటుంది, దానియేలు తర్వాత హోషేయ, ఆ తర్వాత యోవేలు. 2వ అధ్యాయం 12వ వచనం నుంచి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గల వాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాగా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటం ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపిడి, చిన్నవారిని స్తనపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడును అంతఃపురంలో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు. చాలండి ఇంతవరకు. ఈ సాయంకాల సమయంలో మీ మధ్యన ఇట్లా నిలబడి దేవుని మాటలు పంచుకోవడానికి నాకు వచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని సేవకులకి నేను వందనాలు తెలుస్తున్నానండి. ఇక్కడ నిలబడినప్పుడల్లా నాకు ఒక విషయం అర్థమవుతూ ఉంటుంది. ఏంటంటే, దేవుని సేవకులు నిజంగానే ఆత్మలో ఆయనకి తెలపబడి ఆయా సహోదరులకి ఆయా అంశాలు ఏమి ఇవ్వాలి, ఏ అంశాలు ఇవ్వాలో ఆత్మ బయలుపరుస్తున్నారనిపిస్తుంది. నా మట్టుకు నాకైతే అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు నేను నిలబడి పంచుకున్న మాటలన్నీ కూడా కొంత నేను ఆ విషయాల్లో వెనుకబడిన మాటలు అన్నమాట. వెనుకబడిన మాటలు గత ఆదివారం దేవుని సేవకులు జ్ఞాపకం చేసినప్పుడు బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు మన పొజిషన్ ఏంటి అంటే విద్యార్థులు కదండి. విద్యార్థులు ఒక స్కూల్లో, ఒక క్లాసులో స్టూడెంట్స్ని కంట్రోల్ చేయాలంటే అందరి పిల్లల్ని కొట్టక్కర్లేదు టీచర్. ఒకరిని కొడితే దెబ్బ ఒకరి మీద పడితే మిగతా వాళ్ళందరూ కంట్రోల్ అయిపోతారు ఆటోమేటిక్గా. ఇట్లా బుధవారాలు ఇట్లా నిలబడినప్పుడల్లా అంశం ద్వారా దేవుని సేవకులు నన్ను కొడుతున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అంటే వెనకబడుతున్నామేమో ఆ విషయంలో, సరి చేసుకో, ఇది సరైనది కాదు, సరైన పద్ధతి కాదు అని. అలాగే ఈ సాయంకాలం కూడా అట్లాగే నేను కొట్టబడినప్పుడు నాకు ఎదురైన అనుభవాలు మాత్రమే మీతో పంచుకుంటున్నాను. కాబట్టి నిలబడి నన్ను కూడా ఒక క్లాస్మేట్గానే మీరు పరిగణించి ఏమైనా ఒకవేళ నా వాక్యంలో ఏమైనా తప్పులు దొరికితే తర్వాత నన్ను సరిచేయగలరని ఆశిస్తున్నాను. చదువుకున్న ఈ వాక్య భాగంలో యోవేలు గ్రంథము, ఈ గ్రంథం అంతా మనం చదివితే ఒకసారి ప్రతిమా ప్రవక్తలు ఎలా రాస్తారంటే గ్రంథాలు, ఎవరైనా ఒక రాజుని ఎత్తుపడుతూ లేకపోతే సహ ప్రవక్తలను ఎత్తుపడుతూ రాసిన గ్రంథాలు మనకు కనపడతాయి. యోవేలు గ్రంథంలో ఎలా ఉంటుందంటే ఏ రాజు పేరు కానీ మనకి ఇక్కడ ప్రస్తావించబడలేదు. ఏ రాజు కానీ ఏ ఇతర ప్రవక్తలు కానీ మనకి గ్రంథం అంతా ఎక్కడ కనపడదు. అయితే బైబిల్ పండితుల అంచనా ఏంటంటే ఇది రాయబడిన కాలం దాదాపు ఇది ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు పూర్వం 835. ఇది నాకు ఎలా తెలుసు అంటే నా బైబిల్లో ప్రీఫేస్లో ఉంటుంది ప్రతి గ్రంథం గురించి పరిచయం, అక్కడ సంవత్సరం రాసి ఉంటుంది. 835 క్రీస్తు పూర్వం ఇది రాయబడిన కాలం, ప్రవచించబడిన కాలం. ఇది ఎవరి గురించి ప్రవచించబడింది అంటే యూదా వారి గురించి ప్రవచించబడింది. కాలాన్ని బట్టి మనం ఒకసారి ఆలోచిస్తే ఇంచుమించు ఎప్పుడు రాసి ఉండొచ్చు అంటే రాణి అయిన అతలియా
రాణి అయిన అతల్య క్రూరమైన పరిపాలన చేస్తున్న దినాల్లో తన కుమారుడైన అహజ్య ఒక యుద్ధంలో చనిపోయినప్పుడు రాజ్యాధికారాన్ని తను చేజిక్కించుకొని అహజ్యాకు పుట్టిన వారసులందరినీ కూడా చంపేసి ఒక అతను మాత్రమే మిగిలి ఉంటాడు. అప్పటి ప్రధాన యాజకుడు యెహోయాదా ద్వారా దేవాలయంలో 6 సంవత్సరాలు దాచిపెట్టబడి 7వ సంవత్సరం రాజుగా ప్రకటించబడతాడు. 6 సంవత్సరాలు అతల్య పరిపాలిస్తుంది. ఇకపై యోవాష్ అనే ఆ రాజు తన ఏడవ ఏట రాజుగా పట్టాభిషేకం చేయబడుతుంటాడు. ఆ కాలం అయి ఉండొచ్చు ఇంచుమించుగా. ఈ మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, ఈ సగభాగం వరకు మనం చదివితే ఇక్కడ కొన్ని తీర్పులు మనకు కనపడతాయి. ఇవి ఏ తీర్పులు అంటే, ఆ 6 సంవత్సరాలు అతల్య పరిపాలన చేసిన ఆ 6 సంవత్సరాల్లో యూదావారు దేవునికి విరోధముగా చేసిన కార్యాలను బట్టి ఆ ప్రవక్త ప్రవచించిన తీర్పులుగా మనకి ఇక్కడ కనపడుతుంటాయి. దేవుడు ఇక్కడ తీర్పులు ప్రకటింపజేస్తున్నాడు యోవేలు ప్రవక్తతో. ఆ తీర్పుల నుంచి తప్పించుకోవడానికి యూదా వారితో ప్రవక్త చెప్తున్నాడు, పశ్చాత్తాపడదాం రండి అని. పశ్చాత్తాపడదాం రండి. మనం చదువుకున్న ఈ వచనాల్లో 17వ వచనంలో ఒక మాట కనపడుతుంది. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు అనే మాట. కన్నీరు విడుచుచు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు దేవునికి. అక్కడ యెహోవా యాజకులు అని రాయబడి ఉంది. ఆ కాలంలో యెహోవా యాజకులు ఎవరు అంటే లేవీయులు. మరి ఈ కాలంలో ఎవరు అంటే రాజులైన యాజక సమూహమైన సంఘము. మనం ఎదుర్కోవలసిన తీర్పును గురించి మనం వారంలో కనీసం ఒకసారైనా మనం హెచ్చరించబడుతున్నాం. దేవుని సేవకుల ద్వారా కావచ్చు, ప్రకటించబడుతున్న వాక్యాల ద్వారా కావచ్చు, మనం ఎదుర్కోబోయే తీర్పును గురించి మనం హెచ్చరిక చేయబడుతున్నాం. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఈ వాక్యాన్ని మనం కూడా అన్వయించుకుందాం రాబోయే తీర్పు విషయంలో. ఇక మన సంఘం గురించి మాట్లాడుకుంటున్నాం. యెహోవా పరిచర్య చేయు యాజకులు. యాజకత్వం మనకు ఎలా వచ్చింది అంటే ఆ సంగతులు నీకు చెప్పాలనుకోవట్లేదు, కానీ ఒక మాట మాత్రం నేను చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మనకి ప్రధాన యాజకుడిగా ఉండి ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఈ యాజకత్వం కృపలో మనకి ఉచితంగా ఇవ్వబడింది. అందును బట్టి ప్రభువుకి మనం కృతజ్ఞులమై మనం ఈ ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. రాజులైన యాజక సమూహమైన సంఘము. ఈ నెల బిగినింగ్లో ఆ డ్యూటీ లిస్ట్లో సంఘ ప్రార్థన, సంఘ అనే మాట అంటేనే నాకు ఒక చిన్న వణుకు వస్తూ ఉంటుంది అనమాట. అంటే సంఘం గురించి చెప్పాలి అన్న, సంఘం గురించి పంచుకోవాలంటే, అంటే నా దృష్టిలో అదేంటంటే సంఘం అనేది ఒక ఎంతో విలువైన ఒక మాట. యేసుక్రీస్తు ప్రభు వారిని మనం అడిగితే ఈ భూలోకంలో ఆయనకి ఏముంది అంటే ఆయన ఏం చెప్తారంటే ఆయనకి సంఘమే. ప్రకాష్ గారు చెప్తూ ఉంటారు ఈ మాట. దేవునిది అంటూ ఈ లోకంలో ఏమన్నా ఉంది అంటే అది సంఘమే. సంఘం అనేది భూలోకంలో లేదు అంటే ఆయనకు సంబంధించింది ఈ భూలోకంలో ఏదీ లేదంట. సంఘానికి అంత విశిష్టత, అంత పవిత్రత ఆపాదించబడింది. నిలబడిన నేను వణుకుచూనే ఈ మాటలు చెప్తున్నాను. సంఘ ప్రార్థన అనే అంశం ఇవ్వబడింది. సంఘంలో సంఘస్థులు ప్రార్థించేటప్పుడు వారు కలిగి ఉండే అనుభవాలు ఒక 2 లేక కేవలం 3 లక్షణాలు మాత్రమే మీతో పంచుకొని నేను ముగిస్తాను. మొదట మనం చూస్తే 16వ వచనం 2వ అధ్యాయం, జనులను సమకూర్చుడి అనే మాట చాలండి. అంత మటుకు జనులను సమకూర్చుడి.
కూడిక, ఒక కూడిక అక్కడ ఏర్పాటు చేయబడుతుంది. సమకూడడం, సంఘంగా మనం ప్రార్థించబోయేటప్పుడు సమకూడి రావాలి. మనం ఇప్పుడు ఏం జరిగిందంటే మనం కూడి వచ్చాం కదండి. కూడిక, సమకూడిక, దాని తేడా చెప్పగలరా? కూడి రావడం, సమకూడి రావడం. ఆదివారం ఏం చేస్తామంటే మనం కూడి వస్తాం కదండి. బుధవారం కూడా మనం ఎట్లా వచ్చామంటే కూడి వచ్చాం. సమకూడి రావడం అంటే సమకూడడం అంటే రెఫరెన్స్ ప్రకారం నేను చెప్పాను, కానీ ఒక 2 అనుభవాలు, నేను చూసినది నేను విన్నది ఒకటి చెప్తానంతే. కొన్ని సంవత్సరాల క్రితం మా అమ్మాయికి ఒంట్లో బాగోక అప్పుడు హైదరాబాద్లో ఉన్నాం. అప్పుడు చెస్ట్లో తనకి చిన్న ఇన్ఫెక్షన్ వచ్చి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి తీసుకొని వచ్చాం. హైదరాబాద్లో అప్పటికి చాలామందికి చూపించాం. అన్ని టెస్టులు చేశారు. ఏ టెస్ట్ చేసినా మొదట దాని హార్ట్ డిసీజ్ ఏమో అనుకున్నాం. అంటే ఆ ప్లేస్లో చెస్ట్లో కాబట్టి గుండెకి సంబంధించిన ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటుందేమో అనుకున్నాం, కానీ అది కాలేదు. హార్ట్ టెస్టులన్నీ నార్మల్గానే వచ్చినాయి. ఇంకా ఫైనల్ టెస్ట్లు ఏం మిగిలిందంటే క్యాన్సర్ టెస్ట్. ఆ టెస్ట్ పేరు ఏమంటారో తెలియదు నాకు. క్యాన్సర్ ఉందో లేదో చెక్ చేయడానికి చేసే టెస్ట్. బయాప్సీ, థ్యాంక్స్ అన్న. బయాప్సీ అది ఎన్ఆర్ఐ కాలేజీలో, ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చేస్తారంటే తక్కువకి చేస్తారు, ట్రీట్మెంట్ కూడా రీజనబుల్గా ఉంటుందంటే ఇక్కడ తీసుకొని వచ్చాం. దేవుని సేవకుల కుటుంబంతో ఆ మాటలు పంచుకొని ఒక రోజున వెళ్ళిపోయారు. ఇక్కడ మా పిన్నోళ్ళ ఇంట్లో ఉన్నాము. ఈ మధ్య ప్రభువునందు నిద్రించిన జీవమ్మ గారు అమ్మోళ్ళు అట్లా వెళ్ళిపోయినాక మామూలుగానే వాళ్ళ పనుల్లో వాళ్ళు పడిపోయారు. ఆవిడకి మరి ఎలా తెలిసిందో ఏమో, మరి ఎవరు చెప్పారో తెలుసుకున్నారో తెలియదు, కానీ ఇంటి ముందుకు వచ్చి పిలుస్తూ ఉంది మమ్మీని. అమ్మ మామిని ఒకసారి బయటికి రా అని. బయటికి రాగానే అమ్మ ఒంట్లో బాగాలేదంటగా, ఎలా ఉందని పిలిచి, ఒకసారి రా ప్రార్థన చేసుకుందాం కాసేపు, చర్చిలో ఇద్దరం కూర్చొని 1 గంట సేపు ప్రార్థన చేసుకుందాం, ఇద్దరమే ప్రార్థన చేస్తాం రా అని అమ్మని తీసుకొని వచ్చింది. అది సమకూడి రావడం అంటే నీకు అర్థమైంది అనుకుంటున్నాను. కూడుకొని ఒక ఉద్దేశంతో ఆమె ఏం చేసిందంటే మా అమ్మని తీసుకొని వచ్చింది. సమకూడి రావడం, కూడి వస్తాం మనం, కానీ ఇక్కడ దేవుడు, ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే సమకూడి రండి, అనుకొని రండి, ఒక ఉద్దేశం నిమిత్తం ప్లాన్ చేసుకుని ఒక ప్రణాళిక ప్రకారం మీరు కూడి రండి. అలాంటి ప్రార్థనలు అంత ఫలభరితంగా ఉంటాయి. ఇక్కడ ఒక మాట నాకు ఈ విషయమై ధ్యానం చేస్తుంటే చాలా బాగా నచ్చింది. అదేంటంటే 14వ వచనంలో, అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? దేవుడే పశ్చాత్తాపపడి అలాంటి ప్రార్థన విషయంలో అనుగ్రహిస్తారంట. అనుగ్రహింపడని ఎవరు చెప్పగలరు అంటున్నాడు ప్రవక్త. అంటే మన వర్షంలో చెప్పుకుందాం, అలా చేసే ప్రార్థనకి జవాబులు ఎందుకు రావు? దేవుడు జవాబు ఎందుకు ఇవ్వడు? కాబట్టి సమకూడి చేసే ప్రార్థన, సమకూటం మొదటి లక్షణం సంఘ ప్రార్థనలో. సహోదరులు, మనం కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకున్నట్లు అనే మాట ఉంటుంది ఒక చోట. చెప్తారు ఎవరన్నా? మనం కూడి వచ్చుట 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకున్నట్లు. సమకూడి వస్తే అలాంటి లోటుపాట్లు ఏం జరగవు. సమకూడి అందరం ప్రార్థించినప్పుడు ఒకరికి అవకాశం వస్తుండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. సమకూడి వస్తే 2-3 సమకూడి వస్తే అందరూ ప్రార్థన చేస్తారు. ఏదైనా మన ముందు ప్రతి ఆదివారం విధురాల కోసం, అనారోగ్యంగా ఉన్న వారి కోసం ప్రకటనలు చేయబడుతుంది కదండి. సేవకుని ప్రయాణాలు, అవసరతలు, అక్కరలు, కుటుంబ పరిస్థితులు, ప్రయాస, మనలో ఆ ప్రేరేపణ వస్తే అది ఎంత గొప్పగా ఉంటుందో. సాధారణంగా స్త్రీల్లో ఇది ఎక్కువ కనపడుతుంటుంది. అంటే వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి 2-3 స్త్రీలు కలిసి వచ్చి వాళ్ళు ప్రార్థన చేసుకోవడం నేను వింటుంటాను.
పురుషులైన మనం కూడా ఎప్పుడైనా ఇప్పటిదాకా నేను అలా లేను, ఇక నుంచి అలా చేస్తే ఎంత బాగుంటుందో. ఒకవేళ సమకూడి ప్రార్థన చేయడం, సంఘ ప్రార్థన అన్నప్పుడు సమకూడి చేయడం. మరొకటి నేను విన్నాను ఏంటి అంటే, మొన్న గత వారం మన మధ్యకు వచ్చిన నరేష్ అన్న ఆయన యూత్లో ఉన్నప్పుడు ఈ గిరిపురంలో ఉన్న యూత్ని ఆయన బాగా ఇన్స్పైర్ చేసి ఆయన సంఘానికి నడిపించాడట. ఎలా యూత్ని ఆయన అట్రాక్ట్ చేశారంటే, ఆ గిరిపురంలో ఆ వీధిలో ఉండి తమ్ముళ్ళతో తన వయసు వాళ్ళతో మాట్లాడుతూ, అన్న రండి ఒకసారి రండి చర్చికి అని పిలిస్తే, వాళ్ళు మొమ్మాటం కొద్దీ సరే తమ్ముడు ఆదివారం వస్తాంలే అని చెప్తే, ఆయన కరెక్ట్గా మాటను బట్టి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి నిలబడేవాడంట. వాళ్ళు అయిష్టంగానే సరే అలా వచ్చాడు కదా కాసేపు కూర్చొని వెళ్ళిపోతాడులే అని ఇంట్లోకి పిలిస్తే ఆయన ఇంట్లోకి వెళ్ళేవాడు కాదు, ఎంతసేపు అయినా ఆ ఎండలో నిలబడేవాడంట. ఎందుకు అంటే చర్చికి రాకపోవడం ఇంట్రెస్ట్ లేకపోవచ్చు ఒకవేళ, అరే అంతసేపు ఎండలో నిలబడ్డాడు, కనీసం ఆయన మీద జాలితో అన్నా సంఘాన్ని నడిపించవచ్చు కదా. సమకూడి కాబట్టి సాయంకాల సమయంలో ఈ సమకూటం అనే ఈ లక్షణాన్ని మనం నేర్చుకున్నాం. అలాగే మనం చూస్తే 12వ వచనంలో ఇలాగుంటుంది, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచచ్చు దుఃఖించచ్చు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇక్కడ పశ్చాత్తాపం కనబడుతుంది. ఈ పశ్చాత్తాపం ఏంటి అంటే కేవలం నోటి మాట కాదు. ఆయన దగ్గరికి రావాలంటే ఇప్పుడు మనం వచ్చినట్లుగా కాదు. ఎలా రావాలట? మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడచచ్చు. ఉపవాసము అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, పశ్చాత్తాపం అనేది మన క్రియలు మరియు భావోద్వేగాలతో నిండి ఉండాలి. నేను లేక తత్మ సహోదరులైనా ఇలా ప్రార్థన చేస్తుంటాం. ప్రార్థనకు ముందు పాపినైన నన్ను క్షమించు ప్రభువా అంటాం. శంకర్ కూడా అలాగే చేశాడు. శంకర్ ఒకవేళ ఎలా చేశాడో ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన అయితే ఎలా ఉంటుందంటే, క్రియలు భావోద్వేగాలతో. నేను దీని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు స్పర్జన్ గారి కామెంటరీ ఒకటి చదివాను ఈ విషయంలో. ఆయన ఇలా చెప్పారు ఒక వృత్తాంతం. ఆయన ముందు ఒక చాపెల్లో ఒక సహోదరి ప్రార్థన చేస్తూ ఉందంటే, ఏమైనా ప్రార్థన చేస్తుంది అంటే, దేవా పాపినైన నన్ను క్షమించు. ప్రతి లైన్లో ఆ మాట పలుకుతూ చెప్తుందంట, పాపినైన నన్ను క్షమించు ప్రభువా, నేను పాపిని పశ్చాత్తాపడుతున్నాను అని. స్పర్జన్ గారు అడిగారట ఆవిడ్ని, అమ్మా నువ్వు నేను పాపిని పశ్చాత్తాపడుతున్నాను అంటున్నావంటే ఆజ్ఞాతిక్రమమే పాపం కాబట్టి నువ్వు ఏదైనా ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయావేమో, ఒకవేళ అసలు చెక్ చేసుకోపోయావా అని ఒక సలహా ఇచ్చారంట. అని 10 ఆజ్ఞలు చూడొకసారి, నిర్గమాకాండంలో ఉన్న 10 ఆజ్ఞలు చూసి ఆ 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞలోనైనా ఒకవేళ తప్పిపోయావేమో, అది అతిక్రమించావేమో, అందుని బట్టి నేను పాపిని అని అంటున్నావేమో, ఆ పాపాన్ని ఒకసారి గుర్తించు అని అడిగితే ఒక్కొక్క కమాండ్మెంట్, ఒక్కొక్క ఆజ్ఞ ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ ఈ ఆజ్ఞ విషయంలో తప్పిపోయేవా అంటే లేదు, ఈ ఆజ్ఞ విషయంలో తప్పేవా అంటే లేదు, ఈ ఆజ్ఞ విషయంలో తప్పేవా అంటే లేదు, ఈ ఆజ్ఞ విషయంలో తప్పేవా అంటే లేదు. అంటే కొన్ని ఆజ్ఞలు, ఆ 10 ఆజ్ఞలు వాటన్నిటి విషయంలో ఏ ఆజ్ఞ ఆమె తప్పిపోలేదట.
ఎండింగ్కి వచ్చేసరికి ఇలా రాయబడింది ఏంటంటే ఆ పశ్చాత్తాపం అసలు పశ్చాత్తాపమే కాదంట. ఏ ఏ ఆజ్ఞలు అయితే చదవబడ్డాయో వాటి విషయంలో నేను పాపం చేశానని చెప్తూ భావోద్వేగం రాకపోతే, కన్నీళ్ళు రాకపోతే, నేను పాపం చేశాను, నేను పశ్చాత్తాపడుతున్నాను అన్నప్పుడు ఆ పశ్చాత్తాపంలో కన్నీళ్ళు లేకపోతే ఆ ప్రార్థన అది వేదన అంట, ప్రార్థన కాదంట ఆయన చెప్పిన మాట. కాబట్టి నిజమైన పశ్చాత్తాపంలో ఏముంటాయంటే క్రియలు. పశ్చాత్తాపం అంటే ఏ విషయంలో, క్రియ అంటే ఏ విషయంలో మనం పశ్చాత్తాపడుతున్నామో. ఎఫెసీ గ్రంథంలో, ఎఫెసీ పత్రికలో ఈ మాట ఉంటుంది ఏంటంటే దొంగిలు వాడిక మీదట దొంగిలక, అది క్రియ. ఏ విషయంలో అయితే మనం తప్పిపోయామో దాని విషయం పశ్చాత్తాపడి అది మనం క్రియల్లో చూపించడం పశ్చాత్తాపం. అలాగే భావోద్వేగం, ఈ రెండూ కూడిన పశ్చాత్తాపమే పశ్చాత్తాపం. ఇక్కడ మనకు కనపడుతుంది ఏంటంటే వస్త్రాలు చింపుకోవడం గురించి చెప్తున్నారు. యూదుల్లో ఇది ఒకటి ఉంటుంది అన్నమాట. ఏంటంటే వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, వాళ్ళు బాగా ఏడుస్తున్నారు లోపల అని తెలియజెప్పడానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బట్టలు చింపుకునేవాళ్ళు. వాళ్ళు వేసుకున్న వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి చింపుకుంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు దుఃఖంలో ఉన్నారని అర్థం అన్నమాట. ఇక ప్రవక్త ఏమంటున్నాడంటే ప్రభువుకి కావాల్సింది అది కాదు, మీ హృదయాలను చింపుకోండి అంటున్నాడు. హృదయాలను చింపుకుంటే వచ్చే పశ్చాత్తాపం, ఆ పశ్చాత్తాపం అది గొప్ప స్థాయిలో ఉంటుంది ప్రభువు ముందు. పశ్చాత్తాపడుతూ ఇక్కడ ఒక మాట చెప్తున్నారు ప్రవక్త ఏంటంటే మీ దేవుడైన 13వ వచనంలో మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గల వాడును శాంతమూర్తియు అత్యంత కృపగల వాడై ఉండి. పశ్చాత్తాపం అంటే ఎక్కువ శాతం పశ్చాత్తాపం పడేవాళ్ళు ఎలా పడతారంటే దేవుడు నన్ను ఏదో చేసేస్తాడేమో కదండి, భయంతో పడే పశ్చాత్తాపాలు ఎక్కువ ఉంటాయి మనలో. భయం, దేవుడి శిక్ష మన మీదకి వస్తుందేమో, దేవుడు ఉగ్రత మన మీదకి వస్తుందేమో అని. కానీ ప్రవక్త ఇక్కడ ఏమంటున్నాడంటే పశ్చాత్తాపం ఎలా పడాలంటే దేవుని విషయంలో మన వైఖరి ఎలా ఉంటారు, ఆయన ఎలా కనపడాలి మనకి అంటే కరుణా వాత్సల్యము గల దేవుడు, శాంతమూర్తి. ఆయన భయంకరుడే, ఆయన న్యాయాధిపతి, ఆయన మనల్ని ఏమైనా చేయొచ్చు. కానీ అది కాదు పశ్చాత్తాపం. ఆయన జాలిగల దేవుడు, ఆయన కరుణామయుడు, ఆయన శాంతమూర్తి, కరుణావాత్సల్యం గల దేవుడు అని. ఇలాంటి పశ్చాత్తాపం బైబిల్లో ఎక్కడ కనపడుతుందండి మీకు? ఇలాంటి పశ్చాత్తాపం నాకు కనపడింది దానియేలు విషయంలో. చూడండి ఒక మాట, ఒక గ్రంథం మనకి వెనకొస్తే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడు వగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆ తర్వాత ఆయన చేసిన ప్రార్థన ఏంటో మనకు తెలుసు. పశ్చాత్తాపడ్డాడు ఆయన. నిజానికి దానియేలు ఏ తప్పిదం చేయలేదు, దానియేలు ఎప్పుడూ పొరపాటు చేసిన వాడు కాదు. కానీ ఎవరి నిమిత్తం అక్కడ పశ్చాత్తాపం పడుతున్నాడు దానియేలు అంటే ఇశ్రాయేల్ నిమిత్తం. దోషం చేసింది ఇశ్రాయేలీలు, పొరపాటు చేసింది, పాపం చేసింది ఇశ్రాయేల్. అయితే దానియేలు ఇక్కడ ఎలా పశ్చాత్తాపడుతున్నాడు? నేను నా జనం. మన ప్రార్థనలో ఇలాంటి పశ్చాత్తాపం ఎప్పుడైనా మనం పడి ఉంటామా? నేను నా జనులు, నాతో ఉన్నవారిని, ఈ ప్రజల నిమిత్తం పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపడుతూ ఇక్కడ ఎలా ప్రారంభించాడు ప్రార్థన? ఈ మాట ఇంగ్లీష్లో భలే ఉంటుంది. ఎవరన్నా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చదువుతారా? 9వ అధ్యాయం 4వ వచనం. గ్రేట్ అండ్ గుడ్ అని ఉంటుంది అక్కడ మాట. గ్రేట్ గాడ్, గుడ్ గాడ్, భీకరుడు వాగు దేవా, గ్రేట్ అండ్ గ్రేట్ఫుల్, గ్రేట్ అండ్ గ్రేట్ఫుల్, భీకరుడు వాగు దేవా. నేను చదివిన వర్షంలో ఇలా ఉంది, గ్రేట్ అండ్ గుడ్ గాడ్. ఆ కంటిన్యూ చేసి చదివితే లవ్ అనే మాట కనపడుతుంది మనకి. లవ్, కృప అని తెలుగులో రాయబడింది, ఇక్కడ ఇంగ్లీష్లో దేవుని ప్రేమ, ప్రేమ గల దేవా అని ఒప్పుకుంటున్నాడు దానియేలు.
భయంకరుడు అయిన దేవా అని కాదు. ఇదేంటంటే మనం పడే పశ్చాత్తాపంలో దేవుని పట్ల మనకున్న అవగాహన అనమాట. అవగాహన, ఆ అవగాహనతో దేవుని ఎదుట మనం పశ్చాత్తాపడితే ఆ పశ్చాత్తాపం ఎంత గొప్పగా ఉంటుందో. దేవుని విషయంలోనే కాదు, మనం ప్రార్థించే అంశాల్లో కూడా అవగాహన. ఉదాహరణకి మన వనం గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. సింపుల్గా ఒక మాట ఇలా చేస్తే అయిపోతుందా? ప్రభువా, మాకు ఒక వనం ఉంది, దానికి ఒక రుణం ఉంది, దానికి మేము మా ధనాన్ని ఇవ్వాలి, అంతే సరిపోద్దా? అంటే ఒకసారి 24 గంటల ప్రార్థనలో దాని గురించి మాకు ఇది వచ్చినప్పుడు, టాపిక్ వచ్చినప్పుడు ఇలా ఆ అంశాన్ని మేము ఇలా విభజించుకున్నాం. ఏంటి అంటే, ఒక స్థలం కొనాలన్నప్పుడు దానికి ఏం కావాలి? ఒక మంచి స్థలం కనపడాలి, దాని విషయంలో ఎలాంటి లిటిగేషన్స్ ఉండకూడదు, పాయింట్ నెంబర్ 2. నెంబర్ 3, అవన్నీ చూసుకోవడానికి ఒక లాయర్ ఉండాలి, పాయింట్ నెంబర్ 4. ఒక అంశం మనకి ఇవ్వబడినప్పుడు ఆ అంశం విషయంలో ఒక అవగాహన. ఇది కూడా ఒక లక్షణం. మనం సంఘంగా మనం కూడి ప్రార్థన చేసేటప్పుడు ఒక లక్షణం, అంశం పట్ల అవగాహన, దేవుని పైన అవగాహన, అలాగే అంశం పట్ల అవగాహన. అలాగే మూడవది మనం చూస్తే కన్నీళ్ళు విడుచుచు అనే మాట కనపడుతుంది. కన్నీళ్ళు. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఎప్పుడు మందిరంలోకి వచ్చిన స్త్రీలు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఏడుస్తూ ప్రార్థన చేస్తా. ఆ టైంలో ఏడుపు అట్లా ఆ ప్రార్థనలో ఏడుపు అనేది మొదలైందంటే నాకు భయం వేస్తూ ఉండేది. అంటే అక్కడ ఉండాలన్నా, ఏడుపు వినాలన్నా అలాంటి భయం. క్రమక్రమంగా ఈ కన్నీరు అనేది నాకు ఎట్లా అర్థమైందంటే, ఇది బలవంతుని చేతిలో ఒక ఆయుధం లాంటిది కదండి. ఈ కన్నీరు ఎవరు కార్చారు అని గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువే మనకు ఒక ఉదాహరణ. శరీరధారి ఉన్న దినముల్లో ఆయన, ఒక మాట ఉంటుంది హెబ్రీ పత్రికలో, మహారోదనతో కన్నీటితో విజ్ఞాపనలు చేశాడు. తన మరణం నుండి తప్పింపగలవానికి విజ్ఞాపనలు చేశాడు. మహారోదనతో కన్నీటితో, కన్నీరు. ఆ తర్వాత మనం చూసినట్లయితే పౌల్లో మనకు అది కనపడుతుంది. చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుతారు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతిదినము ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితునని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండడు. పరిచర్య విషయంలో కన్నీళ్లు పెడుతున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు. సువార్త విషయంలో కన్నీళ్లు పెడుతున్నాడు. హెచ్చరించే విషయంలో కన్నీళ్లు పెడుతున్నాడు. మన సంఘం తరపున సువార్త ప్రకటించబడుతుంది ఆయా స్థలాల్లో. ఆ సువార్త కొడుకుల్లో మనం పాల్గొంటున్నాం. పాల్గొనక ముందు, పాల్గొన్న తర్వాత మన అనుభవం ఇలాగుంది. పౌలు భక్తుడు ఎలాగ ఆ సువార్త విషయమై, వాళ్ళకి హెచ్చరించే విషయమై ఎంతకాలం కన్నీళ్ళు విడిచారట? 3 సంవత్సరాలు కదండి. ఒక స్థలానికి మనం సువార్త ప్రకటనకి వెళ్ళి వస్తే మనం ఆ స్థలం గురించి ఎంతకాలం ప్రార్థిస్తాం? కన్నీళ్ళు వేయడం సంగతి పక్కన పెడితే ప్రార్థన ఎంతకాలం చేస్తాం ఆ ప్రాంతం విషయమై? ఒకరోజు వెళ్ళొచ్చిన రోజు చేస్తాం అనుకుంటా, అంతే. లేదా ఆ వారం చేస్తాం, ప్రకటించబడుతుంది ఆదివారం కాబట్టి.
పౌలు ఇక్కడ ఎంతకాలం చేస్తారంటే ప్రార్థన, కన్నీళ్ళు ఎంతకాలం విడిచారట, 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు. మరొక మాదిరిని మనం చూస్తే కొత్త నిబంధనలో దైవజనుడా అని పేరు పెట్టబడిన ఒకే ఒక్క వ్యక్తి పౌలు నిజకుమారుడిగా పిలువబడిన తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి ఇలా ఉందండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని స్వార్థకుని కన్నీటి అనుభవం కలిగిన స్వార్థకుడు. సంఘ ప్రార్థనలో కూడా మనం పరిచర్య చేస్తున్నాం. చేయబోయే మనం కూడా ఏదైనా ఒక పని అప్పగించబడినప్పుడు ఆ పని విషయమైన కన్నీరు కార్చితే మనం కార్చిన కన్నీళ్ళు ఇవి ఎంత విలువైనవి అంటే, దేవుని ఎదుట ఒక బొడ్డి ఉందంట. ఒక బొడ్డి చూడండి, కీర్తనల గ్రంథము 56వ కీర్తన 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బొడ్డులో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కింద పుస్తకం అని అర్థం వచ్చే మాట. నీ కవిలలో కనబడును కదా. నీ బుడ్డి, దేవుని ఎదుట ఒక బుడ్డి ఉంది. ఒకవేళ చిన్నదో పెద్దదో మనకు తెలియదు, కానీ కార్చిన కన్నీళ్ళన్నీ అందులో సేకరించబడుతున్నాయి. మనందరి కన్నీళ్ళు అందులో ఉండొచ్చు, అందులో పోయబడుతున్నాయి కన్నీళ్ళు. పోయబడిన కన్నీరు కార్చిన ఒక్కొక్క కన్నీటికి దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంట, ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నాడు ప్రభు. అక్కడ ఆ బుక్లో కన్నీరు కార్చిన వారి పేర్లు ఆయన రాసుకుంటున్నాడు, ఆయన మెయింటైన్ చేస్తున్నాడు. కన్నీటికి ఎంత విలువిచ్చాడో. ఎన్నో కన్నీళ్లు మనం కార్చొచ్చు. స్వార్థ విషయంలో కార్చిన కన్నీరు, పరిచర్య విషయంలో కార్చిన కన్నీరు, వాక్య ప్రకటన విషయంలో కార్చిన కన్నీరు, తోటి సహోదరుని హెచ్చరించే విషయంలో కార్చిన కన్నీరు. ప్రతి కన్నీటికి దేవుని వద్ద ఒక లెక్క ఉందని మీరు తీయక్కర్లేదని నేనే తీస్తాను. ప్రకటన గ్రంథంలో ఇలా రాయబడి ఉంటుంది ఒక మాట, 21వ అధ్యాయము 4వ వచనంలో, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును, ప్రతి బిందువులు అని రాయలేదు ప్రభు అక్కడ, నీ కన్నీరు అని రాయలేదు ప్రభు అక్కడ. ప్రతి బాష్ప బిందువు, ప్రతి బిందువు, ఒక్కొక్క బిందువు మనం దేనికోసం కార్చామో ఆ కార్చిన ప్రతి బిందువుకి అక్కడ అకౌంట్ రాస్తున్నాడు ప్రభు. అక్కడ రాసి వాటిని తుడిచివేస్తున్నాడు. ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడుస్తాడు. కాబట్టి 3 అనుభవాలు ఏంటంటే, మొదటి సమకూడి ప్రార్థించే అనుభవం, అలాగే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, అలాగే కన్నీటి ప్రార్థన. ఒక విషయం నేను చెప్పి ముగిస్తాను. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు చాలా భయంకరమైన ప్రాంతం అంట. మా అమ్మవాళ్ళు చెప్తే నేను విన్నాను. భయంకరమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో దేవుని దాసురాలు కృపమ్మ గారు కాలినడకన, అప్పుడు ఇక్కడ సేవ ప్రారంభమైందో లేదో తెలియదు, కానీ గాస్పిల్ హాల్కి వెళ్తూ ఉండేవాళ్ళని విన్నాను. అప్పుడే గిరిపురంలో తను ఒక్కరే తిరిగేవాడంట, కాలినడకన తిరుగుతూ ప్రాంతం కోసం కన్నీరు కారిస్తే ఇలా మార్చబడింది. ఆ దాసురాలు కార్చిన కన్నీరు ఫలితం ఇది. కన్నీరు ఫలితం నాకు రెఫరెన్స్ గుర్తులేదు, కానీ కీర్తనలో ఒక మాట ఇలా ఉంటుంది, పిడికిలి కన్నీరు పట్టుకొని విత్తుతూ పోవాడు సంతోష పనుల కోసం. 126వ కీర్తనలు. కన్నీళ్ళు కార్చిన కన్నీళ్ళు దాగా పోలేదు.
మన ప్రార్థనలు దేవుని సముఖానికి జ్ఞాపకార్థంగా వెళ్ళి ఆ వెళ్ళిన ప్రార్థనలకు జవాబు పొందే శక్తి కన్నీటికి ఉంది. కాబట్టి ఈ 3 లక్షణాలు సంఘంలో ఉన్న మనం, రాజులైన యాజక సమూహమైన సంఘంగా ఉన్న మనం అలవర్చుకుంటూ మన సంఘ ప్రార్థనలో మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఈ సాయంకాల సమయంలో అల్పుడను, నిష్ప్రయోజకుడను, ఎందుకో పనికిరాని వాడను, నోటిమాంద్యం గలవాడను, నాపై మీరు కనికరించి నన్ను నిలబెట్టిన మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. సంఘ ప్రార్థన విషయమై మీరు మాతో మాట్లాడిన ఈ 3 సంగతులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గతంలో మాకు ఈ అనుభవం లేదు, ఇకపై మేము అనుభవాలు కలిగి ముందుకు సాగగలిగే సాక్ష్యమును మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, మరి కన్నీళ్ళు విడిచే అనుభవం, కన్నీరు కార్చే అనుభవం మేము అల్లవర్చుకున్నట్లుగా మీరు కృషి చూపించండి తండ్రి. కన్నీరు కార్చడానికి ఆయా అంశాల పట్ల, ఆ పరిచర్య పట్ల ఆ భారాన్ని, ఆసక్తిని మాలో ప్రతి ఒక్కరిలోనూ మీరు నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. సాయంకాల సమయంలో మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ మాటలు మా శత్రువు అయిన అపవాది ఎత్తుకొని పోకుండా మా హృదయాల్లో మేము భద్రపరుచుకొని వీటి విషయాల్లో మేము ఫలించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.